ఒక కార్యము కొరకు ప్రార్థన చేసినప్పుడు మనము కనిపెడతా ఉంటాం, దానినే నిరీక్షణ అని అంటారు కదా. ప్రభు ఈ ప్రార్థన విన్నాడు, ఈ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు, ఈ ప్రార్థనలో నాకు తోడై ఉంటాడు, ఈ ప్రార్థనను తప్పకుండా జరిగించాలి అని ఎదురు చూస్తాము. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే అది ఏమీ పని చేయదు. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలం కాలేమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలము కాము. మరి దేవుడు ఎవరి విషయంలో చేస్తాడు అంటే, దేవునికి ఇష్టమైన వారి విషయంలో, ఎవరు భక్తి కలిగిన వారు ఉన్నారో, ఎవరు ఆయనకి ఇష్టలుగా ఉన్నారో వారి జీవితంలో వారు ప్రార్థిస్తే తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు దేవుడు. తన చిత్తానుసారమైన జీవితం కలిగి నడిచే వారి జీవితంలో అట్టి వారి ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.